హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 62వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి, హైప్ కూడా ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బా, మనం బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి. అలా కాంటాక్ట్ చేయాలంటే ఫోన్లో సిగ్నల్ ఉండాలి. ఇక్కడ అసలు సిగ్నల్ లేనే లేదు అని విసుక్కున్నాడు భరత్. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నా కోసం సిరి వెతుకుతుంది. అలా వెతికేటప్పుడు నేను కనిపించకపోతే కంపల్సరీ నా కోసం వస్తుంది అని కాన్ఫిడెంట్గా భరత్తో చెప్పి సిరి రాక కోసం ఆశగా వెయిట్ చేస్తోంది మాన్స. ఆఫ్టర్నూన్ అయిపోతోంది, కానీ సిరి ఎంతకీ రాకపోవడంతో పదే పదే వాచ్ వంక చూస్తూ, నిజంగానే నీ ఫ్రెండ్ నీ కోసం వస్తుందా అంటూ డౌట్గా అడిగాడు భరత్. హా, డెఫినెట్గా వస్తుంది అని మాటైతే చెప్పింది, కానీ చూపులు మాత్రం డోర్ మీద నుంచి మరల్చలేదు మాన్స. ఎమర్జెన్సీ కేసులో బిజీ అయ్యి లంచ్ విషయమే స్కిప్ చేసింది సిరి. సో ఆ టెన్షన్లో మాన్స విషయం కూడా గుర్తు రాలేదు సిరికి. ఎంతసేపటికి సిరి రాకపోవడంతో మాన్సలో టెన్షన్ మొదలైంది. అసలే అక్కడ టెంపరేచర్ రాను రాను తగ్గిపోతోంది. ఇంక మనం ఇక్కడ ఇలాగే చనిపోతామా, మరి మనం బయటికి వెళ్ళే ఛాన్సే లేదా అని భయంగా చిన్నపిల్లలాగా ఏడుస్తూ భరత్ని అడిగింది మాన్స. అప్పటికే ఆమె శరీరం అక్కడ టెంపరేచర్ వల్ల చాలా చల్లగా ఐస్లా మారిపోతోంది. సైలెంట్గా మాన్సని చూస్తున్నాడు భరత్. నాకు ఇలా అన్యాయంగా చనిపోవాలని లేదు, నాకు ఇంకా బతకాలనుంది. లైఫ్లో చాలా చేయాలనుకున్నాను, ఇంకా చాలా సాధించాలి. కనీసం నా గోల్ కూడా పూర్తిగా రీచ్ అవ్వలేదు. అసలు నన్ను నేను చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. మీ గురించి అనవసరంగా వెతుక్కుంటూ వచ్చాను. అలా రాకుండా ఉన్నా బాగుండేది. నా తెలివి తక్కువతనానికి నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి? భగవంతుడా, ఏదైనా దారి చూపించు స్వామి అంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాధగా వేడుకుంది మానస. ఇప్పుడేమన్నావు, మళ్ళీ చెప్పు అంటూ డౌట్గా మానసని చూస్తూ అడిగాడు భరత్. అప్పటికి కానీ అర్థం కాలేదు తనేం వాగిందో అన్న విషయం మానసకి. నిన్నే అడిగేది, ఏమన్నావు, మళ్ళీ చెప్పు అని రిపీట్ చేశాడు భరత్. అది అది మరి ఏం లేదు అని సంకోచిస్తూ భరత్ చూపులకి నిజం చెప్పలేక సైలెంట్ అయ్యింది మానస. అయినా భరత్ చూపు మార్చకపోవడంతో ఇక లాభం లేదు అనుకొని, అంటే అది ఒకసారి మీరు సెన్స్లెస్ అయ్యి లిఫ్ట్లో పడిపోయారు కదా, అలానే మీరు ఎక్కడైనా సెన్స్లెస్ అయి పడిపోయారేమో అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని చాలా లో వాయిస్తో చెప్పి ముఖం కిందకు దించుకుంది మాన్స. అప్పటికే ఆమె బాడీ మొత్తం ఐస్ గడ్డలాగా గడ్డ కడుతోంది. మాటలు కష్టంగా మాట్లాడుతూ, ప్లీజ్ ఎలాగో అలా బయటికి వెళ్ళే మార్గం చూడండి. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి బయటపడాలి, లేదా ఇక్కడే గడ్డ కట్టుకొని చచ్చిపోతాము అని చలికి వణుకుతూ భరత్ని అడిగింది మాన్స. కొంచెంసేపు వెయిట్ చేయి, ఎవరైనా వస్తారేమో చూద్దాం అని భరత్ చెప్పినప్పటికే టెంపరేచర్ తగ్గడంతో కూల్గా అయ్యి బాడీ మొత్తం గడ్డగట్టుకుపోయింది మాన్సాకి. నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను అని మొత్తం ముడుచుకుపోతూ చెప్పింది మాన్స. తన పరిస్థితి చూసి ఏం చేయాలో అర్థం కాక ఒక్క క్షణం ఆలోచించి తన కోట్ తీసి ముందు కోట్ వేసుకో అంటూ మాన్సకి ఇచ్చాడు భరత్. థ్యాంక్ యూ అని కష్టంగా మాట పలుకుతూ అతి కష్టం మీద ఆ కోట్ని వేసుకుంది. కానీ అంత చలిని ఆ క్లాత్ ఎంతోసేపు ఆపలేకపోయింది. ఇక ఆమెలో వణుకు విపరీతమయ్యి పళ్ళు కొరుక్కుంటూ చేతులు కాళ్ళు బాడీ గడ్డకట్టి అసలు మాట కూడా రావడం లేదు మానసకి. ఆమె పరిస్థితిని గమనించి అతి చెగ్గరగా జరిగి చేతులు రబ్ చేయడం స్టార్ట్ చేశాడు భరత్. ఏం చేస్తున్నారు మీరు, ఇదంతా ఏం అవసరం లేదు అని అంటూ భరత్ చేతిలోంచి ఆమె చేతులు లాక్కుంటోంది మాన్స. కానీ విడిచిపెట్టకుండా రబ్ చేస్తున్నాడు భరత్. బట్ అతని శరీరం కూడా చల్లగా గడ్డ కడుతోంది. అదే విషయం ఆమెతో చెప్తే ఇంకా భయపడుతుంది అని సైలెంట్గా ఆమెను నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ, చూడు మాన్స, టెంపరేచర్ రాను రాను తగ్గిపోతోంది, ముందు నన్ను రబ్ చేయని, లేదంటే మొత్తం ఐస్లా మారిపోతావు అని మానసకి చెప్తూ తన పని తను చేస్తున్నాడు భరత్. లేదు, నేను కంట్రోల్ చేసుకోగలను, ప్లీజ్ లీవ్ మీ అని చెప్తూ సిరి వచ్చేస్తే ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని చెప్తుంది. కానీ తన బాడీ మొత్తం వణికిపోతోంది మాన్సాకి. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గట్టిగా ఆమెని హత్తుకున్నాడు భరత్.
హేయ్ వదులు, ఏం చేస్తున్నావు అని అతని నుంచి తప్పించుకోవడానికి నానా కష్టాలు పడింది. ఆమె ఉన్న పరిస్థితి ఏంటో తన బ్రెయిన్కి తెలుస్తున్నా బాడీ సహకరించక తప్పించుకోవడానికి ట్రయల్ వేసింది, కానీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఓకేనా అని ఇంకాస్త గట్టిగా హత్తుకొని వెటకారంగా అడిగాడు భరత్. భరత్ చేసిన పనికి షాకింగ్గా, అరే ఎన్నిసార్లు చెప్పాలి, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భయంగా తన నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసింది మానస. అసలు నువ్వు మెడిసిన్ చదివావా? ఎమర్జెన్సీ టైంలో మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలో థియరీలో చదవలేదా అని వాయిస్ రైజ్ చేసి భరత్ అడిగేసరికి సైలెంట్ అయ్యింది మానస. భరత్ హగ్గులోని చలి కంట్రోల్ అయ్యి ఒంట్లో వణుకు భయం అన్నీ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఒక్కసారిగా భరత్కి ఏదో గుర్తొచ్చి, ఇప్పుడు నువ్వున్న కండిషన్ని అడ్వాంటేజ్ తీసుకొని నేను ఏమైనా చేయొచ్చు కదా, అలా అయితే నీకు భలే పనిష్మెంట్ కూడా ఇచ్చినట్టుంటుంది, నాకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, నీ తిక్క మొత్తం తగ్గుతుంది అంటూ బ్లాక్మెయిల్ చేశాడు భరత్. అప్పటి వరకు రిలీఫ్గా ఫీల్ అయిన మానస భరత్ మాటలు వినగానే పట్టరాని కోపంతో తనని తోసేసి కోపంగా పైకి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి గట్టి గట్టిగా కొడుతూ ఎవరైనా ఉన్నారా అని పిలవడం స్టార్ట్ చేసింది మానస. బట్ నో యూస్, అక్కడ ఎవ్వరూ లేరు. మానస ఏం చేసినా పొరపాటును కూడా నువ్వు తన దగ్గరికి వెళ్ళొద్దు, అతను చేసిన పని తిరిగి నీ మీద నిందలు వేస్తున్నాడు, నిన్నే బ్యాడ్ చేస్తాడు, సో వీలైనంత దూరంగా ఉండు అని తనకు తానే చెప్పుకుంటూ భరత్కి ఒక అడుగు దూరంలో కోపంగా భరత్ని చూస్తూ ముడుచుకొని కూర్చుంది మానస. దూరంగా అయితే కూర్చుంది, కానీ చలికి తట్టుకోలేక మళ్ళీ తనలో వణుకు మొదలైంది. ఎంత ట్రై చేసినా తన వల్ల కావడం లేదు. అయ్యో నా చెయ్యి అసలు ఉందా పోయిందా అనుకుంటూ మెల్లగా గొణుక్కుంది తన చేతిని చూసుకుంటూ మానస. ఆ మాటలు విన్న భరత్ తిరిగి కండిషన్ మొదటికే వచ్చినట్లుగా ఉంది అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని రబ్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ మానస ఉన్న సిచ్యువేషన్కి వద్దు అని చెప్పే కండిషన్లో లేదు, అందుకే సైలెంట్గా ఉండిపోయింది మానస. ఎవరో అమ్మాయి ఎమర్జెన్సీలో ఉంది అని తనకి హెల్ప్ చేయడం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వు ఇరుక్కున్నావు, ఇంకెప్పుడు ఇలా చేయకు అని మానసాని గట్టిగా హత్తుకున్నాడు భరత్. ఈసారి మానస కూడా భరత్లోకి ముడుచుకొని దూరిపోయింది. కొద్ది టైం అయిన తర్వాత అతడి హగ్లో ఏదో మార్పు. తదేకంగా భరత్నే చూస్తోంది మానస. భరత్ కూడా ఆమెనే చూస్తున్నాడు. లిఫ్ట్ సీన్ గుర్తుకు రాగానే అతడి కళ్ళు ఆటోమేటిక్గా ఆమె మీదే నిలిచిపోయాయి. ఇద్దరి బ్రీత్లో చేంజ్, హార్ట్ బీట్లో చేంజ్ తెలుస్తోంది. ఒకరికొకరు మ్యాగ్నెట్లా అతుక్కుపోయారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడ అప్పుడే ఎమర్జెన్సీ కేసు కంప్లీట్ అయ్యి మానసకు ఫోన్ చేసింది సిరి. ఎంతసేపటికి కాల్ కలవకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలే చాలా అలసిపోయి ఉన్నాను, పైగా ఆకలి దంచేస్తోంది, ఇప్పుడు ఈ మానసని ఎక్కడని వెతికేది అనుకుంటూ ఒక పక్క కాల్ చేస్తూనే మరో పక్క వెతకడం స్టార్ట్ చేసింది సిరి. మానస జాడ తెలియకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి మానస ఎటు వెళ్ళిందో ఒకసారి చూసి చెప్పరా అంటూ అడిగింది సిరి. ఫుటేజ్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ప్రతి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తూ మానస అని పిలుస్తూ ఒక్కో రూమ్ వెతుక్కుంటూ ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించిన సీన్కి షాక్తో కాళ్ళు బైర్లు కమ్మాయి సిరికి. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు తమని తాము మర్చిపోయి ఈ లోకంతో సంబంధం లేకుండా లీనమై ఉన్నారు భరత్ మానస ఇద్దరు. ఒక్క క్షణం తనేం చూసిందో అర్థం అవ్వక షాక్లోనే ఏం జరుగుతోంది ఇక్కడ అని సిరి అడగగానే అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న ఇద్దరు ఒక్క క్షణం విడిపోయి షాక్ అయ్యారు సిరిని చూసి. ఏం జరుగుతోంది ఇక్కడ అన్న సిరి గొంతుకు మానసను వదిలి వెనక్కి చూశాడు భరత్. అప్పటికే స్పృహ తప్పుతున్న మానస సిరిని చూసి ఉత్సాహంతో లేచి సిరి దగ్గరికి రాబోయే సమయంలో పూర్తి స్పృహ కోల్పోయి పడిపోబోయింది. అంతలోనే ఆమె పడకుండా పట్టుకుని వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను ఎత్తుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు భరత్. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్గా భరత్ని ఫాలో అయ్యింది సిరి. స్నానం చేసి ఇక సీతు వాళ్ళ దగ్గరికి వస్తే స్నానం చేసి రెడీ అయ్యి సీతుని రూమ్లో ఉండమని చెప్పి కిందకొచ్చాడు రామ్. అప్పటికే అందరూ టిఫిన్ తినడం స్టార్ట్ చేయడంతో వాళ్ళతోటే జాయిన్ అయ్యి ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేశాడు రామ్. ఇంతలో సీతు కిందకొచ్చింది. సీతు, నువ్వు కూడా వచ్చేసావా, రామ్మ ఇలా కూర్చో, టిఫిన్ చేద్దాం అని ఆమెకు ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టి రా ఇక్కడ కూర్చో అని చైర్ లాగి ప్రేమగా పిలిచారు కమల. వచ్చి చైర్లో కూర్చుంది, కానీ తినడం తన వల్ల కాక స్పూన్తో నానా అవస్థలు పడుతోంది సీతు.
అయ్యో వదినా, నీ చేతికి గాయమైతే ఎలా తింటావు? అయినా నీ కట్టేమైంది? అప్పుడే ఎందుకు తీసేశావు? అన్నయ్య, నువ్వేంటి వదినకి తినిపించకుండా ఆమెని తినమని వదిలేశావు అంటూ అడిగింది లల్లి. నేనేమి ఆమెని ఇక్కడికి రమ్మని పిలవలేదు. రూమ్లో కూర్చోమని ఆమెకు టిఫిన్ తీసుకెళ్దామని వచ్చా. ఇంతలో ఆవిడగారే ఇక్కడికి వచ్చింది అని కోపంగా సీతు వంక చూస్తూ చెప్పాడు రామ్. ఒంటరిగా రూమ్లో ఉండాలి అంటే బోర్ కొడుతోంది, అందుకే కిందకు వచ్చేసాను అని ఇన్నోసెంట్గా ఆన్సర్ ఇచ్చింది సీతు. సరేలే రామ్, సీతు గురించి తెలిసిందే కదా, ఒక్కతే ఉండడానికి ఇష్టపడదు. ముందు నువ్వు తినేసి తనకి కూడా తినిపించు అని చెప్పారు కమల. ఓకే అని అతడు ఫాస్ట్గా తినడం కంప్లీట్ చేసుకొని సీతు కోసం టిఫిన్ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆమెకు తీసుకువెళ్ళి వాళ్ళ రూమ్కి వెళ్ళాడు రామ్. ఇద్దరూ వెళ్తూ ఉండగా వాళ్ళనే చూస్తూ, ఒక మంచి రోజు చూసి మన కులదైవం గుడికి తీసుకువెళ్ళి పొంగలి నైవేద్యంగా పెట్టాలి కమల. అలా చేస్తే వీళ్ళకి ఎవరి దిష్టి తగలకుండా సుఖంగా ఉంటారు అని చెప్పింది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలకు కమల గారితో సహా మిగతా అందరూ కూడా సరే అన్నారు. రూమ్లోకి వచ్చిన వెంటనే కొంచెం కూడా ఓపిక లేదు. కుదురుగా ఒక దగ్గర ఉండలేవు. ఇక్కడే కూర్చోమని చెప్పాను కదా, ఎందుకు కిందకు వచ్చావు అని కోపంగా అడుగుతూ సీతుకి తినిపించడం స్టార్ట్ చేశాడు రామ్. ఇక్కడ నాకు బోర్ కొట్టింది రామ్, అందుకే కిందకు వచ్చేసాను. అయినా అత్తయ్య గారు నాకు టిఫిన్ తినమని చెప్తారని నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానా అని క్యూట్గా ఇన్నోసెంట్గా అడిగింది సీతు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తినిపిస్తూ ఉంటే తింటూ అలా అతనినే మైమరుపుగా చూస్తూ కోపంలోనే అతను చూపించే కేరింగ్ని హార్ట్ఫుల్గా ఫీల్ అవుతోంది సీతు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శిల్ప వాళ్ళ మాటలు విని ఆగి అక్కడే గోడచాటుగా నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తూ మనసులోంచి ద్వేషం తన్నుకొస్తూ ఉంటే భరించలేక, నువ్వు పూర్తిగా మారిపోయావు రామ్, నన్ను పూర్తిగా ఒంటరిదాన్ని చేసేస్తున్నావు. సీతు అంటే నీకు ఇష్టం లేదు అని చెబుతూనే ఆమెనే బాగా కేర్ చేస్తున్నావు. నన్ను చీట్ చేసావు రామ్, నిజంగా నిన్ను నమ్మి నేను మోసపోయాను అని సీతు ఫేస్లో కనిపిస్తున్న సంతోషానికి ఇంకొంచెం ఆమెలో కోపం నశాలానికి ఎక్కి, ఎక్కడ రామ్ తన చేయి జారిపోయి పూర్తిగా సీతుకు దగ్గరైపోతున్నాడేమో అన్న భయం ఎక్కువైపోయి, ఎలా అయినా సరే వీలైనంత త్వరగా సీతుని అడ్డు తప్పించాలి, లేదంటే నాకు పెద్ద తలనొప్పిలాగా తయారవుతుంది అని మనసులోనే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఇక వాళ్ళిద్దరిని అంత హ్యాపీగా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది శిల్ప. ఇక హాస్పిటల్కి వస్తే టెన్షన్ ఆపుకోలేని సిరి మానస భుజాన్ని కదిపేస్తూ, అసలు ఏం జరిగింది? మీ ఇద్దరు హగ్ చేసుకోవడం ఏంటి, కిస్ చేసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు, త్వరగా చెప్పవే, అసలు అక్కడ ఏం జరిగింది అంటూ ఆత్రంగా అడుగుతూ ఉంటే తన మాట పూర్తి కాకముందే సిరి నోటి మీద చెయ్యి వేసి ఆపేసింది మానస. ఏ సిరి, ఇప్పుడు ఎందుకే ఇలా అరుస్తున్నావు? చుట్టూ ఉన్న వాళ్ళంతా వింటే ఎంత చండాలంగా ఉంటుందో కొంచెం కూడా ఆలోచించవా అంటూ తన చుట్టూ ఉన్న డాక్టర్స్ని కళ్ళతోనే చూపిస్తూ మెల్లగా గొణిగినట్టే అంది మానస. అదంతా సరేలే కానీ ముందు నువ్వు నిజం చెప్పు, అసలు డీన్ సార్కి నీకు మధ్య ఏం జరుగుతోంది? నేను వచ్చే సమయానికి మీ ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నారేంటి అంటూ మళ్ళీ తన ఆత్రం ఆగక నోటి మీద ఉన్న మానస చేయి తీసేస్తూ చాలా నెమ్మదిగా అడిగింది సిరి. నువ్వు ఊహించినంత సీన్ ఏమీ అక్కడ లేదు, ఇక ఈ విషయం ఇక్కడితో విడిచిపెట్టు అని చెప్పేసి సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంది మానస. నువ్వు చెప్పిన దానికి నేను చూసిన దానికి ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తున్న ఫీలింగ్స్కి ఎక్కడా మ్యాచింగ్ కుదరట్లేదు. సరేలే, నేను కూడా చూస్తా అక్కడ ఎంత సీన్ ఉందో అని మనసులో అనుకుందో లేదో వెంటనే తనకి వచ్చిన ఆలోచనతో మనసంతా హ్యాపీగా అనిపించింది సిరికి. సిరి నుంచి తప్పించుకొని నేరుగా భరత్ క్యాబిన్ డోర్ కనీసం నాక్ కూడా చేయకుండా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయింది మానస. అప్పుడే ఎమర్జెన్సీ నుండి వచ్చి చిరాకుగా ఉండడంతో తన షర్ట్ రిమూవ్ చేస్తున్నాడు భరత్. సడన్ గా మానస ఎంటర్ అవడంతో అది తెలియని భరత్ తను షర్ట్ లేకుండా బేర్ బాడీతో కనిపించేసరికి వెంటనే వేరే సైడ్కి తిరిగి చిచి అంటూ కళ్ళు మూసేసుకుంది మానస. మానస వాయిస్ విని తన ఎక్స్ప్రెషన్స్ చూసి వెంటనే షర్ట్ వేసుకుంటూ, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డావు? క్యాబిన్కి వచ్చే ముందు మినిమం డోర్ నాక్ చేయాలన్న సెన్స్ కూడా లేదా అని అడిగాడు భరత్. వెంటనే భరత్ వైపు చూస్తూ, నీకు కొంచెం కూడా మనసు అనేది లేదా? ఒక అమ్మాయితో, అది కూడా నాతో అలా బిహేవ్ చేయడానికి ఎంత ధైర్యం నీకు అని కోపంతో ఊగిపోతూ భరత్ని అడిగింది మానస.
అది ఎమర్జెన్సీ కండిషన్ మాన్సా. ఆ టైంలో గనక నేను నిన్ను హక్ చేసుకోకపోతే నువ్వు ఆ చలిలో గడ్డ కట్టి చచ్చిపోతావు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. బాడీ టచ్ అయితేనే బాడీలో టెంపరేచర్ రెడ్యూస్ అయ్యి మళ్ళీ బాడీ నార్మల్ కండిషన్కి వస్తుంది. ఇది కూడా తెలీదా నీకు అంటూ మానస ఆవేశాన్ని మినిమం కూడా కేర్ చేయకుండా ఆన్సర్ చేశాడు భరత్. అదే టైంలో లల్లి తన కాలేజ్ ఫ్రెండ్ హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకొని భరత్కి చూపిద్దామని తన క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయడం గురించి హ్యాండిల్ మీద చెయ్యేసింది. సరిగ్గా అదే టైంలో వీళ్ళిద్దరి మాటలు వినిపించి అక్కడే ఆగిపోయి ఏం మాట్లాడుకుంటున్నారో వింటోంది లల్లి. ఓహో, హక్ చేసుకున్నారు, అది సరే. మరి నన్ను కిస్ ఎందుకు చేశారు సార్ అని ఆవేశంగా అడిగింది మాన్స. అది విన్న లల్లికి సిగ్గుగా అనిపించినా తన అన్నయ్య ఒక అమ్మాయిని కిస్ చేశాడా అన్న విషయం నమ్మశక్యం కాక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యి ఆ అమ్మాయి ఎవరో చూడాలి అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది లల్లీలో. ఇప్పుడేంటి నీ బాధ? నీ పర్మిషన్ లేకుండా నిన్ను కిస్ చేశాను, అదే కదా? సరే, ఒక పని చెయ్యి. ఈసారి నా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను కిస్ చేయి, చెల్లుకు చెల్లు సరిపోతుంది కదా అంటూ కూల్గా ఆన్సర్ ఇచ్చి చైర్లో వెనక్కి వాలాడు భరత్. భరత్ మాటలకు షాక్లో కళ్ళు పెద్దవి చేసి అతను చెప్పిన ఒక్కో మాట మైండ్లోకి చేరి మళ్ళీ రిపీట్ చేసుకొని తన బుగ్గలు చెవులు చెర్రీస్లా అయిపోయాయి మాన్సాకి. కాసేపటికి తేరుకొని భరత్ని తిడదామని నోరు తెరిచే సమయానికి సరిగ్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి ఎంటర్ అయింది లల్లి. తనని చూసి దెబ్బకి నోరు మూసేసింది మాన్స. లోపలికి ఎంటర్ అవ్వడమే ఆలస్యం. అన్నయ్య, తనెవరు అని అడిగింది లల్లి. మరి మన భరత్ గారు ఇప్పుడు లల్లికి ఏమని సమాధానం చెప్తారు? కథలో కొత్తగా ఏం మలుపులు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. మరైతే లేట్ చేయకుండా కామెంట్ పెట్టేసేయండి. అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.